అమెరికాకి మరి ఇదెక్కడ విచిత్ర ధోరణో అర్థం కాదు. మంచి చెడులు ఆలోచించాల్సినటువంటి సందర్భం నుంచి స్పష్టత లేనటువంటి దిశకి పోతోంది. ఓ పక్కన హమాస్ తీవ్రవాదులు రెచ్చిపోతూ ఉన్నారు. 300 మంది ఇజ్రాయెల్ సైనికులు ప్రాణాలు తీశారు. 2,500 మందిని 1,250 మంది దాకా సైనికులు తీవ్ర గాయాల పాలయ్యేలా చేశారు. రకరకాలైనటువంటి విచిత్ర పరిణామాలు జరుగుతుంటాయి. దానికి ఏం సంబంధం లేనట్టు వ్యవహరించడం అన్నటువంటి వాళ్ళకే జరుగుతుంది. రెండో పాయింట్ ఏంటంటే ప్రాక్టికాలిటీకి భిన్నమైనటువంటి ఆలోచన. విరమించేసే ముందు కాల్పుల విరమణ చేసేసే అంటుంటుంది. ఒక పక్కన బందీల విడుదలకేమో ఇటు పక్కన చేయరు. వీటన్నిటి మధ్యన నలగాల్సినటువంటి పరిస్థితి ఏమో ఇజ్రాయెల్ది అవుతుంది. లేటెస్ట్గా చూస్తే ద వాషింగ్టన్ పోస్ట్ రిపోర్టెడ్ దట్ ద యుఎస్ అఫీషియల్స్ ప్రైవేట్లీ టోల్డ్ ఇజ్రాయెల్ దట్ ఇట్ వోంట్ సక్సీడ్ ఇన్ విన్నింగ్ అగెన్స్ట్ హెజ్బుల్లా ఇఫ్ ఇట్ వేజెస్ ఎ వార్ ఆన్ లెబనాన్. లెబనాన్ మీదకి వెళ్తే నువ్వు ఓడిపోతావు అన్నటువంటి. అమెరికా కూడా ఓడిపోతుంది ఆ లెక్కనైతే కనుక. ఓడిపోతుందని ఆపేస్తారు. అసలు లెబనాన్ మీద, హెజ్బుల్లా మీద అంటే ఒక తీవ్రవాదుల మీద ఓడిపోయేటట్టు అయితే కనుక ఇంకా అసలు ప్రపంచంలో దేశాలన్నీ మానేసుకుని తీవ్రవాదులే ఆక్రమించుకుంటారు కదా. ఒక దిశ లేకుండా మతరాజ్యాలు స్థాపించాలంటూ అట్లా అంగీకరించిన వాళ్ళందరినీ చంపుకుంటూ వెళ్ళేటువంటి వాళ్ళే గెలుస్తారు, మనం ఓడిపోతాం అనుకుంటే, నాటో దేశాలు, యూరప్ దేశాలు సహకారంతో ఉన్నటువంటి ఇజ్రాయెల్ ఓడిపోతుంది అనుకుంటే ప్రపంచాన్ని తీవ్రవాదులు ఆకర్షిస్తారు లేదా ఆక్రమించుకుంటారు. ఆ మాత్రం కనీస జ్ఞానం లేకపోవడం అన్నటువంటి అమెరికాకి పెద్ద చేటు.